So second level book is this. This is your second level book, right? ఈ బుక్లో మనకి ఫస్ట్ ఏ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి నేను చెప్తాను. సో ఇట్ ఈస్ పేజ్ నెంబర్ 7, which they had given as tables in simplest method by using complement numbers. సో చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది మనకి, లైక్ చాలా మందికి 8 టేబుల్ అన్నా 9 టేబుల్ అన్నా 7 టేబుల్ అన్నా విల్ గెట్ సమ్ లిటిల్ కన్ఫ్యూజన్ విల్ బి దేర్. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి దేర్ ఇస్ అ స్మాల్ ట్రిక్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సపోజ్ సడన్గా 8 9s ఎవరైనా అడిగారు అనుకోండి, ఫస్ట్ నెంబర్ మనకి గుర్తురాదు. దట్ మీన్స్ వన్స్ ప్లేస్ అనేది మనకి గుర్తురాదు. సో అది ఓవర్కమ్ చేయడానికి వాట్ ఈస్ ద ట్రిక్, లెట్ us see. సో ఫస్ట్ సపోజ్ ఐమ్ జస్ట్ టేకింగ్ 9 8s. ఇది సడన్గా ఎవరైనా మిమ్మల్ని అడిగారు. సో ఇది నోట్లోంచి మనకి రావట్లేదు. సో ఏం చెప్పాలి? సో జస్ట్ నథింగ్. దీనికి కాంప్లిమెంట్ నంబర్స్ అంటే 9కి కాంప్లిమెంట్ నెంబర్ ఏంటి? 1. అంటే 9 + 1 makes 10. సో 1 అనేది కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది. 8 + 2, 8కి 2, సారీ ఇట్స్ నాట్ ప్లస్, 8కి 2 కాంప్లిమెంట్ మనకి అంటే 9 + 1 makes 10, 8 + 2 makes 10, 7 + 3 makes 10, and 6 + 4 makes 10, and 5 + 5 makes 10. సో వైస్ వర్సా ఇవే కాంప్లిమెంట్ నంబర్స్ అంటారనమాట. సో ఈ కాంప్లిమెంట్స్ని బేస్ చేసుకొని మనకి వేదిక్ మ్యాథ్ 2 స్టార్ట్ అవుతుంది. సో 9 ఇక్కడ మనకి 9 8s అని అడిగారు ఎవరైనా. సో ఫస్ట్ థింగ్ 9కి 1 కాంప్లిమెంట్, 8కి 2 కాంప్లిమెంట్ అంటే 9 + 1 is 10 and 8 + 2 is 10 here. సో ఇది ఏం చేస్తా అంటే ఫస్ట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ దీస్ 2 యూ హ్యావ్ టు multiply. 1 2s are 2. Either this side or this side you have to minus. So 9 - 2 anna manaku okte answer, 8 - 1 anna manaku okte answer. So it is 72. Right. Let me go with one more. 8 7s are. Okay. The same problem will be there. 8 7s are annane. The thing is here you have to see 8 complement 2, 7 complement 3. So first answer, these 2 you have to multiply. So 3 2s are 6. First answer you got. Either this side or this side you have to minus this one. 8 - 3 or 7 - 2, 56. So easy ga untundi. Oka table complete ga practice cheyandi. This will be easy for you. Right? Okay, the next topic is ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనం బై హార్ట్ ఎంతకాలం చేయగలం? చాలా తక్కువ టైం మాత్రమే గుర్తుంటుంది ఎంత బై హార్ట్ చేసినా. సో వాట్ అబౌట్ ట్రిక్? ట్రిక్ అనేది మనకి ఎప్పటికీ అది అలాగే ఉంటుంది. ఓకే, ట్రిక్ తెలిస్తే మనకి ఎప్పటికీ ఆ లాజిక్ గుర్తుంటుంది కాబట్టి వీ కెన్ డూ ఎనీవే. ఫస్ట్ సపోజ్ సంబడి ఆస్క్డ్ యు వాట్ ఈస్ 16 5s, వాట్ ఈస్ 16 9s? ఎంతమందికి ఆన్సర్ ఇవ్వగలరు? ఎంతమంది పిల్లలు ఆన్సర్ ఇవ్వగలరు? స్కూల్ స్టార్టింగ్ నుంచి మనం ఎంత చేసినా క్లాస్లో 2 3 తప్ప మిగిలిన వాళ్ళకి అవి రావు. బట్ ద థింగ్ ఈస్ బై హార్టింగ్ ఈజ్ వెరీ హార్డ్. ఇన్ కేస్ బై హార్ట్ చేసినా కూడా కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి. సో దానికి ఏం చేస్తామంటే వీల్ గో విత్ అ ట్రిక్ హియర్. సో ఫస్ట్ సపోజ్ 16 × 9 అని అడిగారు. 16 9s are. ఎంతమంది తక్కువ ఆన్సర్ చెప్తారు? సో నోబడీ కెన్ గివ్ ద ఆన్సర్ లైక్ దట్. సో దీనికి ఏం చేయాలంటే జస్ట్ గో విత్ వాట్ ఎవర్ నంబర్ ఇస్ హియర్. 9 ఉంది, ఇక్కడ 8 ఉంది, 7 ఉంది, ఏమున్నా కూడా జస్ట్ యాడ్ 1 0 బికాస్ ఇట్స్ అ 10 base number. 10 base kabatti just add 90 here and you have to add in your minds what is 6 9s are. 6 9s are 54. So ee rendu add cheyandi. So start from backwards instead of front because mind lo calculate చేసుకున్నప్పుడు ఇదే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 0 usually it is there, 0 already అక్కడే ఉంటుంది, 0 కదలదు. సో 0 కింద ఉన్న నంబర్ మనకి గుర్తుంటుంది బికాస్ వీ హ్యావ్ అ కాంప్లిమెంట్ నంబర్ బేస్ హియర్. చూడగానే 6కి 4 తక్కువ, 9కి 1 తక్కువ. సో ఫస్ట్ నెంబర్ 4 అన్నది మనకి గుర్తుంటుంది. సో కమ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్. 9 + 5 is 14, 144. So here is some other one. I'm just going with 17 8s are. So 17 8s are ఇక్కడ నేను చేస్తున్నా చూడండి. సో 17 8s are అనేసరికి 80, just take 80 and now 7 8s are 56. So 56 నేను తీసుకున్నా. సో స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్. 8 + 5 is 13 and 6. 136 is your answer. ఈజీగా ఉంది కదా.
సో ఒక చిన్న టేబుల్, పెద్ద టేబుల్స్ వరకు వెళ్ళొద్దు. స్టార్ట్ ఫ్రమ్ 11 టేబుల్ 12 టేబుల్ నుంచి ఒక్క టేబుల్ ప్రాక్టీస్ చేయండి ట్రిక్తో. వితౌట్ టచింగ్ యువర్ పెన్ యూ కెన్ గివ్ ద ఆన్సర్. టేబుల్స్ డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ విత్ బ్యాలెన్సింగ్ మెథడ్. సో ఇది కూడా చాలా కష్టమే కదా అందరికీ. బ్యాలెన్సింగ్ మెథడ్ ఇవన్నీ వదిలేసేయండి పక్కకి. డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ అందరూ ఆన్సర్ ఇవ్వలేరు. బట్ వీ కెన్ గో విత్ ద ట్రిక్. ఫర్ సపోజ్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ సింపుల్ వన్. ఫస్ట్ సింపుల్ వన్ నేను తీసుకుంటున్నా. సో ఇట్ ఈస్ 12 16s. దీనికి ఎంతమంది టక్కన ఆన్సర్ ఇవ్వగలరు? పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇవ్వలేరు. బట్ ఇఫ్ యూ నో ద ట్రిక్ దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అవునా? సో 12 and 6. Just take complete 12 and 6. Only 6, not this one. Only 6 తీసుకోండి. రెండింటిని యాడ్ చేయండి. What is 12 plus 6? Is 18. Right? Keep a bar like this to divide the number. Now, this one also you don't touch. 2 6 are 12. And these two you have to add, which are in center. 192 is your answer. Isn't it easy? So, ఇంకొకటి చూద్దాం. 18 19s are. In case ఇప్పుడు ఇక్కడ ఏది మనకి యాడ్ చేయడానికి లేకపోతే డైరెక్ట్లీ యూ విల్ కీప్ ద ఆన్సర్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సో యాడ్ చేయడానికి ఉంటేనే మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ వాట్ డు యూ డూ? 18 plus 9. So what is 18 plus 9? 27. So 27 one side and 9 8s are. We will not touch these two numbers. 8 9s are 72. These two you have to add, and that 2 from backwards only, not from front. 2, but we have a carry number here. So plus 1, 3, 4, 2. Start practicing orally. That will be easy for you. ఈ 3 ట్రిక్స్ నేర్చుకోండి. మీరు ఎప్పటికీ టేబుల్స్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.